Hi everyone. Now the problem is minimization of df. Minimization of df సాల్వ్ చేయాలంటే ఫస్ట్ టేబుల్ ఫిల్లింగ్ అనడానికి తెలియాలి. దీనికి ఫస్ట్ ఒక టేబుల్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి చూడండి. Q0, Q1, Q2, Q3, Q4 మొత్తం 5 స్టేట్స్ ఉన్నాయి. 5 స్టేట్స్ని ఎలా రాయాలి అంటే సో వర్టికల్గా రాయాలి, హారిజాంటల్గా రాయాలి. వర్టికల్గా రాసేటప్పుడు ఒక స్టేట్ మిస్ చేసి రాయాలి, హారిజాంటల్గా రాసేటప్పుడు ఒక స్టేట్ మిస్ చేసి రాయాలి. సో ఇక్కడ చూడండి, నేను సో హారిజాంటల్గా రాస్తున్నాను. ఫస్ట్ Q0, Q1, Q2, Q3, Q4 రాయట్లేదు. హారిజాంటల్గా రాసేటప్పుడు Q4 రాయట్లేదు. సో ఇప్పుడు వర్టికల్గా రాసేటప్పుడు నేను Q0 మిస్ చేసి రాస్తున్నాను. Q1, Q2, Q3, Q4. సో హారిజాంటల్గా రాసేటప్పుడు లాస్ట్ స్టేట్, వర్టికల్గా రాసేటప్పుడు ఫస్ట్ స్టేట్ మిస్ చేశాను. లేదా హారిజాంటల్గా రాసేటప్పుడు ఫస్ట్ స్టేట్ మిస్ చేస్తే వర్టికల్గా రాసేటప్పుడు లాస్ట్ స్టేట్ మిస్ చేయాలి. దట్ ఈస్ యువర్ చాయిస్. సో ఇప్పుడు దీనికి డ్రా ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ నేను ఎలా డ్రా చేస్తాను నీట్గా చూడండి. సో ఇక్కడ Q1 నుంచి ఇక్కడ Q0, Q1, Q2 మధ్యలో నుంచి Q1 దగ్గరికి, Q2, Q3 మధ్యలో నుంచి Q2, Q3, Q4 మిడిల్ నుంచి Q3. సో ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే టేబుల్ డ్రా చేసిన తర్వాత స్టెప్ 1 మార్క్ ఇంటూ ఫర్ ఆల్ ఫైనల్ అండ్ నాన్ ఫైనల్ స్టేట్స్. ఆల్ ఫైనల్ అండ్ నాన్ ఫైనల్ స్టేట్స్. సో ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన డయాగ్రామ్లో ఫైనల్ స్టేట్ ఏంటి, Q4 కదా, Q4 మార్క్ చేయండి. సో Q4 ఈ కాంబినేషన్స్ ఉంటాయి చూసారా, దాంట్లో ఇంటూ మార్క్స్ చేయాలి. కాంబినేషన్ ఇన్ ద సెన్స్ సపోజ్ దిస్ సెల్ రిప్రజెంట్స్ Q4, Q0. ఒకటి ఫైనల్, Q0 అనేది నాన్ ఫైనల్. ఇలాంటి వాటిన్నింటిని కూడా ఇంటూ మార్క్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దిస్ సెల్ రిప్రజెంట్స్ Q4, Q1. సో ఒక ఫైనల్, ఒక నాన్ ఫైనల్. ఫైనల్, నాన్ ఫైనల్ ఇంటూ మార్క్ చేయాలి. నెక్స్ట్ దిస్ సెల్ రిప్రజెంట్స్ ఫైనల్ అండ్ నాన్ ఫైనల్ ఇంటూ మార్క్ చేయాలి. దిస్ సెల్ రిప్రజెంట్స్ ఫైనల్ అండ్ నాన్ ఫైనల్ ఇంటూ మార్క్ చేయాలి. వాట్ అబౌట్ దిస్? Q3 is non-final whereas Q0 is non-final, no problem, leave it. Q3, Q1 both are non-final. Q2, Q3 both are non-final. Q2, Q0 both are non-final. Q2, Q1 both are non-final. Q1, Q0 both are non-final, leave it. In case one final state, one non-final state, then you need to specify here. Now we need to fill this table from top to bottom. First consider this cell. So this cell represents Q1 and Q0. Take this Q1, delta of Q1 comma 0, delta of Q0 comma 0. What is the pair here? Q0 comma Q1. If you take the pair Q0 comma Q1 pair, so you need to find transitions Q1 on 0, Q2 on Q0 on 0. Q0 on, sorry, not 0, A and B. See here, A and B. Q1 on A, Q0 on A. You need to find AB transition on Q0 and Q1. So Q1 on A, where is Q1? Q1 on A is Q1 itself. Q0 on A, Q0 on A takes, so Q1. Okay. Similarly, delta of Q0 on B, delta of Q1 on B. Q0 on B, where is Q0 on B? Q2. Q1 on B, Q1 on B, Q3. సో ఏం చేయాలి అంటే ఈ టేబుల్ని ఎలా ఫిల్ చేసిన తర్వాత ప్రతి బాక్స్ని మనం టాప్ టు బాటమ్ ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి అంటే ఈ బాక్స్ ఏ పేరుకి సంబంధించిందో, ఈ బాక్స్ ఏ పేరుకి సంబంధించింది, Q1, Q0. ఆ Q1, Q0కి సంబంధించి, Q0, Q1 పేరుకి సంబంధించి మనం అన్ని ట్రాన్సాక్షన్స్ని కనుక్కోవాలి. సో Q1 on A, Q2, Q0 on A రెండు కూడా Q1కే అవుతున్నాయి. సో Q0 on B, Q1 on B ఈ రెండు ఏంటి డిఫరెంట్ స్టేట్స్కి అవుతున్నాయి. రెండు ఏ తీసుకొని సేమ్ స్టేట్కి వెళ్తున్నాయి కానీ బట్ బి తీసుకొని డిఫరెంట్ స్టేట్కి వెళ్తున్నాయి కాబట్టి సో వీ కెన్ సే దట్ Q0 is not equal to
Q1 ఈక్వలా కాదా ఐడెంటిఫై చేయాలి బై యూజింగ్ టేబుల్ ఫిల్లింగ్ అల్గారిథం. సో Q0 టు Q1 సేమ్ కాదు, ఎందుకు అంటే B తీసుకొని డిఫరెంట్ స్టేట్స్ కలుపుతున్నాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ సేమ్ స్టేట్. సో ఇది ఇంటూ మార్క్ చేయండి, నెక్స్ట్ సెల్ దిస్ వన్, దిస్ సెల్ రిప్రజెంట్స్ Q to Q0, టేక్ ద పెయిర్ Q to Q0. సో ఈ పెయిర్ తీసుకొని డెల్టా ఆఫ్ Q0 on A, డెల్టా ఆఫ్ Q2 on A. సో ఆ డయాగ్రామ్ చూసి రాయాలి. Q0 on A Q1కి వెళ్తుంది, Q2 on A సేమ్ Q1కి వెళ్తుంది. నెక్స్ట్ డెల్టా ఆఫ్ బోత్ A Q0 on B, డెల్టా ఆఫ్ Q2 on B. So Q0 on B, where is Q0 on B goes to Q2. Q2 on B goes to Q2 itself. See here, both Q0 Q2 takes A and goes to the same state. Similarly, both Q0 Q2 takes B and goes to the same state Q2. సో ఇవి రెండు కూడా సేమ్ ఒకే విధంగా రెస్పాండ్ అయ్యాయి. ఏ తీసుకొని ఒకే స్టేట్కి వెళ్ళింది, బి తీసుకొని ఒకే స్టేట్కి వెళ్ళింది. సో దట్ బై సీయింగ్ దిస్ వీ కెన్ సే దట్ Q0 ఈక్వల్ టు Q2, Q2 అనేది ఈక్వల్ అని అర్థం. అప్పుడు Q0 ఈ కరస్పాండింగ్ సెల్లో మనం టిక్ మార్క్ పెట్టుకోండి. Similarly, we need to find the remaining, we need to fill the remaining cells. So how to fill? Take next pair. What is the next pair? Next pair is this Q2 Q1, top to bottom fill చేయండి, Q2 Q1. So take Q2 Q1. So delta of Q2 on A, delta of Q1 on A. What is Q2 on A? Sorry, Q2 on A. Q2 takes A and goes to Q1. Q1 on A, Q1 takes A, goes to Q1. Next, delta of Q2 on B. Where is Q2 on B? Q2 on B takes Q2. Delta of Q1 on B. Q1 on B goes to Q3. See, ఇక్కడ చూడండి, both the states Q1 Q2 takes A and goes to the same state, but B goes to different states. వేరే స్టేట్స్కి వెళ్తున్నాయి కాబట్టి రెండు కూడా సేమ్ స్టేట్కే వెళ్ళాలి, అప్పుడే సేమ్ అని రాయాలి. అదర్వైజ్ డిఫరెంట్ స్టేట్కి వెళ్తున్నాయి కాబట్టి బోత్ Q1 Q2 ఆర్ నాట్ ఈక్వల్. సో Q1 Q2 pair is not equal. Next, take another pair. What is that another pair? This one, Q3 Q0. So Q0 Q3 pair తీసుకుంటే delta of Q0 on A, delta of Q3 on A. Q0 on A వస్తుంది, Q0 on A goes to Q1. Q0 on A, Q3 on A goes to Q1. So both రెండు సేమ్ స్టేట్స్కి వెళ్తున్నాయి. నెక్స్ట్ డెల్టా ఆఫ్ Q0 on B, delta of Q3 on B. The pair ఏంటి? Q3 కాబట్టి Q0 on B goes to Q2. Q3 on B goes to Q4. So different states. సో ఇవి రెండు సేమ్ వచ్చినాయి కానీ ఇవి రెండు డిఫరెంట్ వచ్చినాయి కాబట్టి సో Q0, the pair Q0 Q3 is not equal. Not equal అయితే ఇంటూ మార్క్స్ తీసేయండి. Similarly, the find next pair. What is the next pair? This one, Q3 Q1. I mean take Q1 Q3. Similarly, delta of Q1 on A. Where is Q1 on A? Q1 on A, self loop. Delta of Q3 on A, Q1. Next, delta of Q1 on B, Q3. Delta of Q3 on B. Where is Q3 on B? Q3 on B goes to Q4. ఓకే, సో ఇక్కడ రెండు సేమ్ స్టేట్కి వెళ్తున్నాయి కాబట్టి ఒక డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తున్నాయి, ఒకటి Q3 ఒకటి Q4. అఫ్ కోర్స్ ఇది ఫైనల్ స్టేట్, ఇది నాన్ ఫైనల్ స్టేట్, ఎప్పటికీ ఈక్వల్ అవ్వదు. సో దిస్ పేర్ ఈజ్ నాట్ ఈక్వల్. Q1 ఈజ్ నాట్ ఈక్వల్ టు Q3. సో Q1 ఈజ్ నాట్ ఈక్వల్ టు Q3. లాస్ట్ అండ్ ఫైనల్ pair is, what is the last pair?
Q2, Q3. Take a Q2, Q3 pair. So delta of Q2 on A, delta of Q3 on B, sorry, Q3 on A, A Q2 on A. The given diagram, Q2 takes A and goes to Q1, whereas Q3 takes A and goes to Q1. Both are takes A and goes to the same state, whereas B, delta of Q2 on B, delta of Q3 on B, Q3 on B. So Q2 on B, Q2 takes B and goes to the Q2 itself, whereas Q3 takes B and goes to Q4. సో ఏ తీసుకొని Q1కి వెళ్తున్నాయి, బట్ బి తీసుకొని Q2 Q4 డిఫరెంట్ స్టేట్కి వెళ్తున్నాయి కాబట్టి therefore Q2 Q3 is not equal. Q2 Q3 is not equal. ఓకే, టేబుల్ ఫిల్ అయిపోయిన తర్వాత మనం మినిమల్ డిఎఫ్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలి? ఈ టేబుల్లో టిక్ మార్క్ ఒకదానికి వచ్చింది అంటే ఇది Q2 Q0, అంటే Q2 Q0 అనేవి సేమ్ స్టేట్స్. వీటన్నిటి కలిపి ఒక స్టేట్ తీసుకోవాలి. Q0 Q2 రెండు కలిపి ఒక స్టేట్ తీసుకోవాలి. ఇందులో స్టార్టింగ్ స్టేట్ Q0 కాబట్టి ఇది కూడా స్టార్టింగ్ స్టేట్ Q0 అవుతుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. రిమైనింగ్ ఏమున్నాయి? Q1, నెక్స్ట్ Q2 వెళ్ళిపోయింది కాబట్టి Q3, నెక్స్ట్ Q4 అక్కడ ఫైనల్ స్టేట్ కాబట్టి ఇక్కడ కూడా ఫైనల్ స్టేట్ అవుతుంది. సో ట్రాన్సిషన్ ఈ డయాగ్రామ్ చూసి రాసుకోవడం. Q0 Q2 takes A and goes to Q1. సో A ఇక్కడ ఇవ్వాలి. Similarly Q0 Q2 takes B and goes to Q2 itself. సో Q2 అంటే ఇక్కడ ఇచ్చేయాలి. Q1 takes A and goes to self state, ఇక్కడే ఉండాలి. Q1 takes B and goes to Q3, ఇక్కడికి రావాలి. Q3 takes A and goes to Q1, ఇక్కడ ఉండాలి. Q3 takes B and goes to Q4కి వెళ్ళాలి. Q4 takes A goes to Q1కి వెళ్ళాలి. Q4 takes B and goes to Q2. Q4 takes B to Q2. సో ఫిల్ అయిపోయిన తర్వాత ఏది ఈక్వల్ స్టేట్ ఉంది వాటి రెండింటిని కలిపి ఒక స్టేట్కి రాసుకోవాలి. ఒకవేళ రెండు ఈక్వల్ వస్తే రెండు కలిపి రాసుకోవాలి. రిమైనింగ్ యాజ్ రాయాలి. ఫైనల్ డయాగ్రామ్ డ్రా చేయాలి. స్టార్టింగ్ స్టేట్ ఏమవుతుంది? ఇక్కడ స్టార్టింగ్ స్టేట్ అవుతుంది. ఇక్కడ ఫైనల్ స్టేట్ డౌట్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.